అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం తెలుగు పరిమళం 10వ తరగతి తెలుగు వాచకంలోని మూలింటి చంద్రకళ గారు రచించినటువంటి బతుకు గంప అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం ఉద్దేశం. మానవ జీవితంలో కష్టసుఖాలు ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి. తోటివారికి చేయూతనందించాలి. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. మానవుల జీవితం అనేది పరచిన పూల బాట కాదు. అందులో కష్టసుఖాలు అన్నీ ఉంటాయి, ఎగుడు దిగుడులు ఉంటాయి. వాటన్నింటినీ కూడా మనం ఆత్మస్థైర్యంతో ఎదిరించాలి. ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యని తట్టుకొని మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలిగే ధీమా అందరిలో ఉండాలి. అంతేకాకుండా లేని దానికోసం వెంపర్లాడకూడదు. మనకు ఉన్నంతలో మనం తృప్తిగా బ్రతకాలి. తోటి వారికి కూడా సహాయం చేయగలగాలి. మానవత్వానికి మించినటువంటి జీవిత పరమార్థం మరొక్కటి లేదు. అందుకే మానవ సేవే మాధవ సేవ అంటారు. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ పాఠం యొక్క ప్రక్రియ అంటే రచనా విధానం కథానిక. తెలుగు సాహిత్యంలో నేడు కథ, కథానిక అనేవి పర్యాయ పదాలుగా మారిపోయాయి. కథానిక వచన ప్రక్రియ. కథ వేరు, కథానిక వేరు. కానీ ప్రస్తుత కాలంలో కథ, కథానిక అనేవి రెండూ సమాన అర్థం గల పదాలుగా మారిపోయాయి. కథానిక అనేది వచన ప్రక్రియ. వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సన్నివేశాన్ని కానీ లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కానీ కళాత్మకంగా చిత్రించేదే కథానిక. కథానిక యొక్క ముఖ్య లక్షణం, ప్రధాన లక్షణం క్లుప్తత, అంటే సంక్షిప్తంగా ఉండడం, బ్రీఫ్గా ఉండడం. పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం కథానికలో ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం అంటే కథా వస్తువు కుటుంబ విలువలు. రచయిత్రి పరిచయం. నిరుపేదల జీవిత వాస్తవాలను కథా వస్తువుగా తీసుకొని రచనలు చేసిన కథా రచయిత్రి మూలింటి చంద్రకళ గారు. వీరు చిత్తూరు జిల్లా అరగొండలో జన్మించారు. రాజగోపాల్, విమలమ్మ వీరి తల్లిదండ్రులు. భర్త రామకృష్ణ గారి సహకారంతో కథలు, కథానికలు రాశారు. అందులో ఒక ప్రయాణం, బతుకు గంప, ఒక రైతు కథ ముఖ్యమైనవి. వీటితో పాటు భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు, మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు. ప్రస్తుత పాఠ్యభాగం ఆమె కథల నుండి స్వీకరించబడింది. బతుకు గంప అనే కథానికను రచించినటువంటి రచయిత్రి మూలింటి చంద్రకళ గారు. ఈమె కడుబీదలు, దరిద్రుల యొక్క జీవితంలో జరిగేటటువంటి నిజ జీవిత సంఘటనలను లేదా జీవిత వాస్తవాలను కథా వస్తువుగా తీసుకొని రచనలు చేసినటువంటి రచయిత్రి. ఈమె చిత్తూరు జిల్లా అరగొండలో సెప్టెంబర్ 6వ తేదీ 1969వ సంవత్సరంలో పుట్టారు. ఈమె తండ్రి రాజగోపాల్ గారు, తల్లి విమలమ్మ, భర్త పేరు రామకృష్ణ గారు. చంద్రకళ గారు భర్త సహాయ సహకారాలతో కథలు, కథానికలు రచించారు. ఈమె రచించినటువంటి రచనల్లో ఒక ప్రయాణం, బతుకు గంప, ఒక రైతు కథ అనేవి ప్రధానమైనటువంటివి. వీటితో పాటుగా భానుమతి రామకృష్ణ గారు రచించినటువంటి అత్తగారి కథలకు, అలాగే మునిమాణిక్యం నరసింహారావు గారు రచించినటువంటి కాంతం కథలకు,
మూలింటి చంద్రకళ గారు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు. బతుకు గంప అనే ప్రస్తుత పాఠ్యభాగం ఆమె రచించినటువంటి కథల నుండి గ్రహింపబడింది. మూలింటి చంద్రకళ గారు రచించినటువంటి బతుకు గంప అనే కథానికను వినండి. ఎందుకో ఉదయం లేచినప్పటి నుంచి ఏ పని చేయాలనిపించడం లేదు. పిల్లలు వాళ్ళంతా వాళ్ళు స్నానాలు చేసి ఉన్నదేదో తిని స్కూల్కి వెళ్ళారు. వంట ఏం చేశానో ఏమో, వండిందే కాసంత క్యారియర్లో పెట్టించాను. మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఎక్కడ వస్తువులు అక్కడే పడున్నాయి. పిల్లలు ఎక్కడ తీసేసిన బట్టలు అక్కడే ఉన్నాయి. ఏ పని చెయ్యాలనిపించడం లేదు. ఎంత వద్దనుకున్నా ఎల్లమ్మే గుర్తుకొస్తోంది. ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి. కారణం తెలియడం లేదు. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం అనుకుంటా. రచయిత్రి ఉదయం లేచినప్పటి నుంచి కూడా తనకే పని చెయ్యాలనిపించడం లేదు అంటున్నారు. రచయిత్రి పిల్లలు వాళ్ళంతా వాళ్లే స్నానాలు చేసి ఆమె వండింది ఏదో తిని పాఠశాలకు వెళ్ళిపోయారు. ఆమె వంట ఏం చేసిందో ఏమో కానీ చేసిన దాన్నే కొంచెం క్యారియర్లో పెట్టించింది. రచయిత్రి భర్త ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఎక్కడ వస్తువులు అక్కడే పడున్నాయి. ఇల్లంతా గందరగోళంగా ఉంది. పిల్లలు ఎక్కడ విడిచిన బట్టలు అక్కడే పడున్నాయి. ఆమెకు ఏ పని కూడా చేయాలి అని అనిపించడం లేదు. దానికి కారణం ఆమె మనస్సులో ఎల్లమ్మ గుర్తుకొస్తుంది. ఆమె ఆలోచనలన్నీ కూడా ఎల్లమ్మ చుట్టే తిరుగుతూ ఉన్నాయంట. దానికి కారణం ఏంటో కూడా ఆమెకి తెలియడం లేదు. వాళ్ళిద్దరి పరిచయం ఇప్పటిది కాదు, 4 ఏళ్ల క్రితంది. రచయిత్రికి 4 సంవత్సరాల ముందు జరిగినటువంటి విషయం జ్ఞప్తికి వచ్చింది. ఈత పుల్లల గంపలో ఎంతో అందంగా పండ్లు అమర్చుకుని తనదైన యాసలో పండ్లమ్మో అంటూ అరుస్తూ రచయిత్రి ఉంటున్నటువంటి వీధిలోకి వచ్చింది ఎల్లమ్మ. ఆ రోజు ఎల్లమ్మను రచయిత్రే పిలిచిందో లేక ఎల్లమ్మే వచ్చిందో రచయిత్రికి గుర్తుకు రావడం లేదట. అప్పటి నుంచి ప్రతిరోజు ఎల్లమ్మ రావడం, రచయిత్రికి అవసరం ఉన్నా లేకున్నా ఎల్లమ్మ దగ్గర పండ్లు కొనుక్కోవడం జరుగుతూ ఉంది. పండ్లు కొనుక్కోవడంతో మొదలైనటువంటి ఎల్లమ్మతో పరిచయం ఎలా బలపడిందో, అంటే ఏ విధంగా స్ట్రాంగ్ అయ్యిందో, అధికమైందో ఇప్పుడు రచయిత్రి స్పష్టంగా చెప్పలేను అంటున్నారు. ఒకరోజు ఎల్లమ్మ రాకపోతే ఏదో వెలితనిపించేది. అంటే రచయిత్రికి ఒక్కరోజు ఎల్లమ్మ రాకపోయినా ఏదో తక్కువలా, ఏదో లోటుగా అనిపించేదట. అలాంటిది 10 రోజుల నుంచి ఎల్లమ్మ కనిపించకపోయేసరికి ఏవేవో ఆలోచనలు రచయిత్రి మనసులో మెదిలాయి. ఏ పని చెయ్యాలని అనిపించలేదు. ఎల్లమ్మను గురించే ఆలోచిస్తూ కూర్చున్నారు రచయిత్రి. అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం, అంటే ఎవరో డోర్ నాక్ చేసినట్లుగా శబ్దం వినిపించింది. రచయిత్రి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ఎల్లమ్మే ఉంది. ఎప్పటిలా కనిపించడం లేదు. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బినట్లున్నాయి. జుట్టంతా చిందరవందరగా ఉంది. ఎప్పుడు తినిందో ఏమో, నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్లుంది. రచయిత్రి ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టూ తిరుగుతున్నాయి కదా. అదే సమయంలో రచయిత్రి తలుపు శబ్దం వినిపించింది. ఆమె వెళ్ళి తలుపు తీస్తే ఎదురుగా ఎల్లమ్మ ఉంది. కానీ ఆమె ఎప్పటిలా కనిపించలేదట. బాగా ఏడ్చి కళ్ళు ఉబ్బినట్లుగా ఉన్నాయి. ఆమె జుట్టంతా కూడా చెల్లా చెదురుగా అస్తవ్యస్తంగా ఉంది. ఆమె ఎప్పుడు తినిందో ఏమో కానీ ఆమె నిలబడడానికి కూడా శక్తి లేనట్లుగా నీరసంగా ఉంది. ఎల్లమ్మను చూసినటువంటి రచయిత్రి, అదేంటే అలా ఉన్నావు అనింది మామూలుగానే. అప్పుడు ఎల్లమ్మ, ఇంకేముందమ్మా, అంతా అయిపోయిందమ్మా అంటూ బోరున, అంటే పెద్దగా ఏడవడం మొదలెట్టింది. అప్పుడు రచయిత్రికి ఏమీ అర్థం కాలేదు ఎల్లమ్మ ఎందుకు ఆ విధంగా ఏడుస్తుంది అనేది. 2-3 నిమిషాల పాటు రచయిత్రి తెల్లముఖం వేసి ఎల్లమ్మ వైపే చూస్తూ ఉంది. అంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంది.
ఎల్లమ్మని ఎట్లా ఓదార్చాలో అంటే ఎల్లమ్మను ఏడుస్తూ ఉన్నటువంటి ఎల్లమ్మను ఏ విధంగా సముదాయించాలో రచయిత్రికి అర్థం కాకుంది. ఒక గ్లాస్ మంచినీళ్ళిచ్చి తాగమని చెప్పి నెమ్మదిగా ఏం జరిగిందో చెప్పవే అని అడిగింది. ఎల్లమ్మ ఏడుస్తూనే ఉంది. వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఎల్లమ్మకిచ్చింది రచయిత్రి. ఎల్లమ్మ కాఫీ తాగింది. కొంచెం స్థిమితపడింది అనిపించింది, అంటే కొంచెం స్థిరంగా ఉంది అనిపించింది. స్థిమితపడినటువంటి ఎల్లమ్మతో రచయిత్రి ఇప్పుడు చెప్పవే ఏం జరిగిందో అని అడిగింది. అప్పుడు ఎల్లమ్మ ఈ విధంగా చెబుతుంది. ఏమీ లేదమ్మా, మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది, అంటే ప్రమాదం జరిగింది అంది. అప్పుడు రచయిత్రి కంగారుగా ఎప్పుడయింది, ఏం జరిగింది అని నెమ్మదిగా అడిగింది. ఎల్లమ్మ ఏమోనమ్మా, నాకు కూడా సరిగ్గా తెలియదు. లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఉండే 4 రోజులకు ముందు ఏదో లోడుతో పోయాడంట. హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ గుద్దిందంట. మా ఆయనకు కాలు ఇరిగిపోయిందంట. క్లీనరు అక్కడికక్కడే చచ్చిపోయినాడంట. మా ఆయన తెలివి తప్పి పడుంటే ఎవరో ఆసుపత్రిలో చేర్పించినారంట. అదేమో కేసు అవుతుందంటున్నారు. కాళ్లకు చేతులకు తలకు పెద్ద దెబ్బలే తగిలినాయంట. ఆసుపత్రిలో కట్లు కట్టి కుట్టేసి పండబెట్టిండ్రు. ప్రాణానికి భయం లేదంట. ఏం జరిగింది అన్నటువంటి రచయిత్రితో ఎల్లమ్మ ఈ విధంగా చెప్తుంది. మా ఆయనకు రోడ్డు ప్రమాదం జరిగింది అని. ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది అని అడిగితే నాకు కూడా సరిగ్గా తెలియదమ్మా. మా ఆయన లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. 4 రోజుల ముందు ఏదో లోడు వేసుకుని వెళ్ళాడంట. హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ మా ఆయన లారీని గుద్దిందంట. మా ఆయనకేమో కాలిరిగిపోయిందంట. లారీ డ్రైవర్కి తోడుగా క్లీనర్ కూడా ఉంటాడు కదా, ఆ క్లీనర్ ఏమో పాపం అక్కడికక్కడే చనిపోయాడంట. మా ఆయన స్పృహ తప్పి అచేతన అవస్థలో పడుంటే ఎవరో హాస్పిటల్లో చేర్పించినారంట. ఈ యాక్సిడెంట్ కేసు అవుతుందని అందరూ అంటున్నారు. మా ఆయనకి కాళ్ళకి చేతులకి తలకి పెద్ద పెద్ద దెబ్బలే తగిలాయంట. ఆసుపత్రిలో దెబ్బలన్నింటికీ కట్లు కట్టి కుట్లేసి బెడ్ మీద పడుకోబెట్టినారంట. అయితే ప్రాణానికేమీ భయం లేదని చెప్తున్నారు అంటూ మధ్య మధ్యలో ఏడుస్తూనే చెప్పింది. అప్పుడు రచయిత్రి అయితే నువ్విట్లా వచ్చావేమే అని అడిగింది. రాక చేసేదేముందమ్మా, లెక్క కావద్దు అంటే డబ్బు కావాలి కదా, శానా అవుతుందంట కదమ్మా. పిల్లల పేర్ల మీద నెల నెల తిని తినక 100 రూపాయలు చాన్నాళ్ళుగా కడతా ఉంటిని. తనకొచ్చే సంపాదనే చాలా తక్కువ, పండ్లమ్మి జీవిస్తుంది. ఆ సంపాదనలోనే కొంత మిగిల్చి తన పిల్లల పేరు మీద నెల నెల 100 రూపాయలు దాచిపెట్టిందట. అవి తీసుకోవడానికి ఇప్పుడు వచ్చిందనమాట. అదో 10,000 ఉన్నాయి. అవి తీసుకెళ్ళాలని ఇట్లా ఊర్లోకి వస్తే అట్టే చాలా రోజులు అయింది కదా, నేను ఎక్కడ సచ్చానో అనుకుంటారని ఇట్టా తెలిసినోళ్ళ ఇల్లు చూసిపోదామని వస్తేనమ్మా అని తను చెప్పదలుచుకున్నదంతా అయిపోయింది అని గట్టిగా ఊపిరి పీల్చుకుంది ఎల్లమ్మ. ఎల్లమ్మ మాటలు విన్నటువంటి రచయిత్రికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అలాగే కాసేపు మౌనంగా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. అప్పుడు ఎల్లమ్మ ఏం సేతు, అంతా నా కర్మ కర్మ అంటూ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. నాకు 6 ఏళ్ళుంటాయనుకుంటానమ్మా. మా ఈదిలో పిల్లలతో ఆడుకుంటా అంటి. ఎవరో మా ఇంటికాడ 4 కూస్తోండ్రి. చేపల కోసం మా అయ్య కాడికి వచ్చిండ్రు అనుకుంటి. మళ్ళీ వారం తాలాక తెలిసే పెత్తనానికి వచ్చిండ్రని. ఏం చెప్తుంది ఇంతకీ ఎల్లమ్మ అంటే తనకప్పుడు 6 సంవత్సరాల వయస్సు ఉంటుందట. చక్కగా వాళ్ళ వీధిలో తన 7 పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉందట. ఆ సమయంలో ఎవరో వాళ్ళ ఇంటి దగ్గర 4 కూర్చొని వాళ్ళ నాన్నతో మాట్లాడుకుంటూ ఉన్నారట. వాళ్ళని చూసి చేపల కోసం మా నాన్న దగ్గరకు వచ్చుంటారు అనుకుందట.
కానీ తరువాత వారం తెలిసిందట. ఏమని? వాళ్ళు పెత్తనానికొచ్చారని. అంటే పెండ్లి పెద్దలు పిల్లనిమ్మని అడగడానికి వచ్చారు అనే విషయం తరువాతి వారం తెలిసిందట. పెత్తనానికొచ్చారని తెలిసింది అని ఎల్లమ్మ అనగానే రచయిత్రి ఎవరికి అని అడిగింది. అప్పుడు ఎల్లమ్మ ఇంకెవరికి, నాకేనమ్మా అన్నది. రచయిత్రి నీకా అని ఆశ్చర్యపడింది. అవునమ్మా, మా అయ్యకేమో మేము 14 మందిమి. నాపై ఉన్న అక్కలకు అన్నలకు పెళ్ళిళ్ళయ్యి నలుగురు ఎలాగూ పోయారట. మిగిలిన నలుగురిలో నేను రెండోదాన్ని. నాకన్నా పెద్దదానికి అప్పటికే పెళ్లి కుదిరిందట. మా అక్కను చూడ్డానికి వచ్చిన వాళ్ళలో మా ఆయన ఉన్నాడట. ఆయనకు నేను నచ్చానట. పెళ్లిలో పెళ్ళి చేసేద్దాం అనుకున్నారట. జానెడు తాడు 50 రూపాయల చీరతో నా పెళ్ళైపోయింది. మా అయ్యకి చదువు లేదు, పెద్ద వ్యాపారమూ లేదు. పిల్లలేమో ఇంటి నిండా ఉంటిమి. ఎల్లమ్మ ఏం చెప్తుంది అంటే రచయిత్రితో పెళ్ళెవరికి అని అడిగింది రచయిత్రి. అప్పుడు ఇంకెవరికమ్మా, నాకే అని చెప్పింది. వాళ్ళ తల్లిదండ్రులకు 14 మంది పిల్లలట. నలుగురు చనిపోయారు, అంటే 10 మంది మిగిలారు. ఎల్లమ్మ పైన ఉన్నటువంటి అక్కలకు అన్నలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. మిగిలినటువంటి నలుగురిలో ఎల్లమ్మ రెండవది. ఎల్లమ్మ కంటే పెద్ద పిల్లకి పెళ్లి కుదిరిందట అప్పటికే. వాళ్ళ అక్కని చూడ్డానికి వచ్చిన వాళ్ళల్లో ఎల్లమ్మ భర్త కూడా ఉన్నారట. ఎల్లమ్మ నచ్చింది అని చెప్పగానే సరే పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకున్నాడు వాళ్ళ నాన్న. జానెడు తాడు చీర కోసం 50 రూపాయలు ఖర్చుతో ఈమె పెళ్ళి అయిపోయిందట. వాళ్ళ నాన్న పెద్దగా చదువుకోలేదు, అలా అని పెద్ద వ్యాపారం కూడా కాదు, చేపలమ్మి జీవనం చేసేవారు. కాబట్టి ఇంటి నిండా పిల్లలు ఉన్నారు కాబట్టి చిన్న పిల్లకే నచ్చింది అనగానే పెళ్లి చేసి బాధ్యత వదిలించుకున్నాడు. ఎల్లమ్మ రచయితతో ఇంకా ఈ విధంగా చెప్తూ ఉంది. మొదటి నుంచి చేపలు పట్టే బతుకుతుండ్రి. అప్పుడు తినడానికి బాగా జరిగేదేమో మా అక్కలకు అన్నలకు కొద్దో గొప్పో ఉన్నాళ్ళ సంబంధాలే తెచ్చి చేసిరి. మా కాడకొచ్చేసరికి పూట గడవడం కష్టమాయే. అక్క పెళ్ళికి ఎలాగూ అవి ఇవి కొని బంతిబువ్వ పెట్టాలి కదా. పనిలో పని అయిపోతుందని నా మెల్లోనూ పసుపు తాడేసేసిరి. కళ్ళు తుడుచుకుంటా ఎల్లమ్మంది. ఏం చెప్పింది? మొదటి నుంచి కూడా వీళ్ళ నాన్న చేపలు పట్టే బ్రతికేవాడు. కాకపోతే మొదట్లో తిండికి బ్రతకడానికి ఎటువంటి లోటు ఉండేది కాదు, బాగానే ఉండేవారు. కాబట్టి ఎల్లమ్మ కంటే ముందు ఉన్నటువంటి అక్కలకి అన్నలకి కొద్దిగా ధనవంతుల సంబంధాలే వచ్చి చేశారు. వాళ్ళంతా బాగున్నారు. వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి తినడానికి తిండికే కష్టమైంది, పూట గడవడమే కష్టమైందట. కాబట్టి అక్క పెళ్ళెటు కుదిరింది, బంతి బువ్వ పెట్టాలి అంటే పంక్తి భోజనం పెట్టాలి. పెళ్లి భోజనాలు పెడతారు కదా, ఆ భోజనాలు ఎటు పెట్టాలి. ఒక్కరి పెళ్ళైతే ఏమి, ఇద్దరి పెళ్ళైతే ఏమి, ఎక్స్ట్రా ఏ ఖర్చు ఉండదు కదా, పసుపు తాడు ఖర్చు తప్ప, ఒక పెళ్లి చీర తప్ప. అందుకని చెప్పి పెళ్లిలో పెళ్ళి చేసేయాలి అని నిర్ణయించుకున్నాడు వాళ్ళ నాన్న. కాబట్టి ఈమె మెడలో పసుపు తాడు పడిపోయింది. ఈ విషయాన్నే ఎల్లమ్మ కళ్ళు తుడుచుకుంటూ రచయిత్రితో చెప్పింది. ఎల్లమ్మ ఏడుస్తూ ఉంటే ఏమనాలో తోచక ఆమెను ఎలా సముదాయించాలో అర్థం కాక రచయిత్రి ఎందుకెళ్ళమ్మా ఏడుస్తున్నావు అంది. అప్పుడు ఎల్లమ్మ ఎందుకేందమ్మా, వాడికేం బుద్ధి పుట్టనో ఇంటికి రావడమే సాలుకొనే. అంటే వాడికేం బుద్ధి పుట్టిందో, తన భర్తకి ఇంటికి రావడమే మానేశాడు. ఏం తినాలో తెలియకపాయే. మా అమ్మకాడికి పోదామనుకుంటే వాళ్ళకి జరిగేదే కష్టంగా ఉండే. మా అత్తని కూడా నేనే సాకాల్సి వచ్చే. పెళ్ళైతే చేసుకున్నాడు, కానీ కొంతకాలానికి ఇంటికి రావడమే మానేశాడట భర్త. మరి ఇంట్లో సంపాదించాల్సింది ఎవరు? భర్త. భర్త సంపాదించకపోతే భార్య అయినా ఏదో ఒక పని చేసి సంపాదించాలి, లేకపోతే తినడానికి తిండి ఉండదు. ఆమెకప్పుడు ఏం తినాలో తెలియలేదు. పోనీ పుట్టింటికి అమ్మ దగ్గరికి వెళ్దామా అనుకుంటే వాళ్ళకే జరుగుబాటు లేదు. మరి అత్తని కూడా ఈమె చూడాల్సి వచ్చింది. అంటే భర్త తల్లి అత్తని కూడా ఈమె పోషించాల్సి వచ్చింది. ఏ పని చెయ్యాలో ఆమెకి తెలియలేదు. కూలికి పోదామనుకుంటే కడుపులో బిడ్డుండే, అంటే అప్పటికి ఆమె గర్భవతి.
కూలికి వెళ్తే వంగి లేవాలి. వంగి లేవడం కష్టంగా ఉండే. అప్పుడు మా గేర్లో చాలా మంది పండ్లు అమ్ముకునే బతుకుతుండ్రు. అంటే అప్పుడు మా వాళ్ళలో చాలామంది పండ్లు అమ్ముకుని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళలో పడి ఇట్లా చిన్నగా పండ్లు అమ్మబడితి. అట్లే పెద్దోడు పుట్టే. మళ్ళీ పక్కూర్లో ఉన్నాడంటే బతిమిలాడి పిలుసుకొస్తి. కొద్ది కాలం ఉండే. మళ్ళీ ఏమొచ్చినో ఏమో మళ్ళీ పాయే. ఇట్లేనమ్మా సంకలో బిడ్డ కడుపులో బిడ్డ నెత్తిని గంప పెట్టుకొని ఈదీది తిరిగి పిల్లల్ని సాకితి. ఇట్లే ఇన్నాళ్ళు ఈ బతుకీడిస్తి. పిల్లకాయలకు పని చేసే వయసు వచ్చే. ఏదో పనికి పోయి బతుకుతారులే అనుకుంటే ఇద్దో ఇట్లా వచ్చి పడే ఆపద. ఏం చేయాలో అర్థం కాలేదమ్మా. తనతో పాటు తన అత్తని కూడా తానే పోషించాలి. కాబట్టి వాళ్ళలో చాలామంది పండ్లు అమ్ముకొని బతుకుతుంటే ఈమె కూడా చిన్నగా పండ్లని అమ్ముకుంటూ జీవించడం మొదలుపెట్టింది. తను గర్భవతి కదా. తర్వాత పెద్దోడు పుట్టాడు, అంటే మగబిడ్డ పుట్టాడు. ఆ తర్వాత తన భర్త పక్క ఊర్లో ఉన్నాడు అని ఎవరో చెబితే వెళ్ళి అతన్ని ప్రాధేయపడి ఇంటికి తీసుకొచ్చింది. కొద్ది కాలం సక్రమంగానే ఉన్నాడు. మళ్ళీ ఏం బుద్ధి పుట్టిందో మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇదే విధంగా సంకలో బిడ్డున్నాడు, మళ్ళీ కడుపులో బిడ్డున్నాడు. నెత్తిని గంప పెట్టుకొని వీధి వీధి తిరుగుతూ ఆ పిల్లల్ని కాపాడుకుంది. అత్తని పోషించింది, పిల్లల్ని కాపాడుకుంది. ఇదే విధంగా ఈ బ్రతుకుని లాగుతూ ఉంది. పిల్లకాయలకి అంటే పిల్లలకి పని చేసే వయస్సు వచ్చింది, పెద్దవాళ్ళు అయ్యారు. ఏదో ఒక పనికి పోయి బతుకుతారులే అని అనుకుంటే ఇదిగో ఈ విధంగా వాళ్ళ భర్తకి యాక్సిడెంట్ అవ్వడం అనేటటువంటి ఆపద వచ్చింది, విపత్తు కలిగింది. ఈ విధంగా కష్టం వచ్చిందమ్మా, ఏం చేయాలో నాకు అర్థం కాలేదమ్మా అంటూ బోరున విలపించింది. కనీసం అమ్మవాళ్ళు కూడా అయ్యో మళ్ళా ఊర్లో వాళ్ళు ఏమీ అనకపోయిరి. పోతే పోయినాళ్ళెమ్మే, వాడు బాగుండి నువ్వు సుఖపడింది లేదు అనబట్టిరి. అయినా పాడు పేనం ఊరుకోలేదమ్మా. ఎంతైనా పుస్తకట్టినోడు, సంపాదించి పెట్టకపోతే పాయా, మగదిక్కుగానైనా ఇంట్లో పడుంటాడు. ఆయనకి ఇంకొక బిడ్డ అని అంత ముద్దేస్తే సరి. నలుగురిలో అంత బొట్టెట్టుకుని తిరగొచ్చు. పిల్లలపై ప్రేమ లేకుంటే పాయే, కన్నోడున్నాడనుకుంటారు కదా అని పండ్లమ్మి కూడబెట్టిన పైసలు ఎత్తుకొని పోతుండానమ్మా అంటూ కళ్ళు తుడుచుకొని ఇంట్లో చిందర వందరగా పడున్న సామాన్లు సర్ది ఉన్న 4 గిన్నెలు కడిగి ఇంకా వస్తానమ్మా, 4 దినాల తర్వాత మళ్ళీ కనపడతానమ్మా అంటూ చెప్పి చాలా సాధారణంగా వెళ్ళిపోయింది. ఎల్లమ్మ భర్తకు పెద్ద యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్లో ఉన్నాడు. అంత ప్రమాదం జరిగినా కూడా ఎల్లమ్మ తల్లిదండ్రులు అయ్యో ఇలా జరిగిందా అని అనలేదు. ఊర్లో ప్రజలు కూడా ఏమీ అనలేదట. పైగా ఏమన్నారు, ప్రమాదం జరిగితే జరిగింది, పోతే పోయినాళ్ళెమ్మా, వాడు బాగున్నా కూడా నువ్వు ఏ రోజు సుఖపడింది సంతోషపడింది లేదు, వాడిని అలా వదిలేసేయి, నువ్వేం పట్టించుకోకు అన్నారు. కానీ పాడు ప్రాణం ఊరుకోదు కదా. ఎందుకంటే ఎంతైనా తాళి కట్టినటువంటి భర్త ఏనాడు సంపాదించి తనని సుఖపెట్టలేదు. అయినప్పటికీ కూడా తాళి కట్టాడు కదా. తాను పెట్టకపోతే పెట్టకపోయాడు, ఇంట్లో ఒక మూలన పడుంటాడు. నా బిడ్డలతో పాటు అతన్ని కూడా ఓ బిడ్డ అనుకొని ఒక ముద్ద అతనికి కూడా పెడతా, అంటే భోజనం అతనికి కూడా పెడతాను, కనీసం మగదిక్కుగానైనా ఇంట్లో పడుంటాడు. నలుగురిలో ముత్తైదువులా బొట్టు పెట్టుకొని నేను తిరగొచ్చు కదమ్మా. మగదిక్కు లేని ఆడది అంటే అందరూ చులకనగా చూస్తారు. కాలు లేకపోయినా ఇంట్లో పడుంటాడు, పిల్లలకు కూడా తండ్రి ఉన్నాడు అనిపిస్తుంది. అతడికి పిల్లలపై ప్రేమ లేకపోయినా కన్నవాడు ఉన్నాడు అని అనుకుంటారు కదా. అందుకోసమనే ఇంతకాలం రూపాయి దాచిపెట్టిన డబ్బంతా కూడా తీసుకొని వెళ్తున్నానమ్మా అంటూ కళ్ళు తుడుచుకొని చెప్పింది. రచయిత్రి ఇంట్లో చిందరవందరగా పడి ఉన్నటువంటి సామాన్లన్నిటినీ కూడా చక్కగా సర్దింది. ఉన్నటువంటి గిన్నెల్ని కడిగింది. ఇంకా వస్తానమ్మా అని చెప్పి 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తాను, మళ్ళీ కనిపిస్తాను అని చెప్పి ఏమీ జరగనట్టే చాలా సాధారణంగా మామూలుగా వెళ్ళిపోయింది. ఎల్లమ్మ వెళ్ళిపోయినా రచయిత్రి ఆలోచనలు మాత్రం ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి.
ఇన్నేళ్ల తన పరిచయంలో ఏనాడు తను బాధపడుతున్నట్లు కానీ తనేదో కోల్పోయినట్లు కానీ కనపడలేదు. అంటే రచయిత్రికి ఎల్లమ్మ 4 సంవత్సరాల నుంచి తెలుసు, రోజు వస్తుంది, పండ్లమ్ముకుంటుంది. కానీ తనలో ఇంత బాధ ఉందని, తనకిన్ని కష్టాలున్నట్లుగా కానీ తనేదో కోల్పోయినట్లుగా కానీ మనిషి కనిపించేది కాదు. ఎప్పుడు ఎండలో గంప మోసి మోసి అలసిపోయినట్లు, అంటే బాగా శ్రమపడినట్లు మాత్రమే కనిపించేది. 3 ఏళ్ల క్రితం అనుకుంటా, అంటే 3 సంవత్సరాలకి ముందు అనుకుంటా, ఒకరోజు జ్వరంతో పడుకొని ఉన్నటువంటి రచయిత్రిని చూసి ఏమైందమ్మా అని ఆప్యాయంగా, అంటే ప్రేమగా పలకరించి ఇంట్లో పనంతా ఎవరు చేస్తారమ్మా అని అడిగింది ఎల్లమ్మ. జ్వరం తగ్గాక నేనే చేసుకోవాలి అని రచయిత్రి చెప్పింది. భలేవారమ్మా, ఒళ్ళు అట్లా పెట్టుకొని ఎట్లా చేసుకుంటారు, నేను చేస్తాలే అని ఎల్లమ్మ ఇల్లంతా కసువు కొట్టి, అంటే శుభ్రంగా ఊడ్చి బండలు తుడిచి అంట్లు తోమి పిల్లలు వారం రోజులుగా విడిచినటువంటి బట్టలన్నింటినీ శుభ్రంగా ఉతికి ఆరేసింది. ఆ పనులన్నీ చేసినందుకు గాను రచయిత్రి ఎల్లమ్మని ఏమివ్వమంటావే అని అడిగింది. అప్పుడు ఎల్లమ్మ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది, అంటే కన్నీళ్లు పెట్టుకుంది. ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుందో అర్థం కాని రచయిత్రి ఏమైందే అని కంగారుగా అడిగింది. అప్పుడు ఎల్లమ్మ, ఏమీ లేదమ్మా, డబ్బుదేముంది, 1 గంట సేపు గంప నెత్తిరి పెట్టుకొని 2 వీధులు తిరిగితే నా కూలి నాకు వచ్చేస్తుంది. రోజుకో 20 రూపాయలు మిగిలితే ఆ రోజు పండగే మాకు. అంత పప్పు అన్నం తింటాం. కానీ నీలాగా వచ్చినప్పుడల్లా ఎల్లమ్మా అని ఇంత ఆప్యాయంగా ఇంత ప్రేమగా ఎవరు పిలుస్తారు? అట్లా పిలిస్తే నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా. ఎన్ని రోజులు నువ్వు తినే కూడు పెట్టించావు, అంటే ఎన్ని రోజులు నువ్వు నాకు భోజనం పెట్టలేదు. ఒక్క పూట నేను ఇంట్లో పని చేస్తే దానికి నువ్వు డబ్బులు ఇవ్వాలా? ఏదో అవసరం గనుక చేస్తుని అంది. కేవలం రచయిత్రి మీద ఉన్నటువంటి అభిమానంతో తనకు బాగలేదు కాబట్టి ఈ పనంతా చేశాను, డబ్బు కోసం కాదమ్మా అని చెప్పినటువంటి ఎల్లమ్మ మాటలకి రచయిత్రి బిత్తరపోయింది, ఆశ్చర్యపోయింది. ఆ రోజు నుంచి ఎల్లమ్మ రచయిత్రి వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయింది. ఎప్పుడూ తన వెనుక ఇంత గతం ఉందని చెప్పింది కాదు. అంటే 4 సంవత్సరాలుగా ఇంత అభిమానంతో ఉన్నప్పటికీ తన వెనుక ఇంత గతం ఉందని, తను ఇన్ని కష్టాలు పడుతుందని, బాధలు పడుతుందని ఏ రోజు కూడా ఎల్లమ్మ చెప్పుకోలేదు. దానికి కారణం ఎల్లమ్మ ఎంతో ఓర్పు కలిగినటువంటి మనిషి, కష్టజీవి మరియు అభిమానవంతురాలు కావడమే. ఒకరోజు మాటల మధ్యలో పేనమేమీ బాగాలేదమ్మా అంది. ఎందుకు అన్నాను. ఏమీ లేదమ్మా, మా వదిన ఇంటి మీదకి వచ్చింది, నా కొడుకును అనరాని మాటలు అనింది. నా కొడుకు ఆయమ్మ కూతురిని పెళ్లి చేసుకుంటానన్నాడంట. దాంతో నీకంత వయసు వచ్చిన కొడుకున్నాడా ఎల్లమ్మా అన్నాను. కొడుకంటే కొడుకేనమ్మా, 15 ఏండ్ల కిందటి సంగతమ్మా ఇది. మా ఊరేటి పక్కనుంది కదా, ఆ ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకొచ్చాడు. చేపల వేటకు పోయిన మా ఊరోళ్ళు ఆ బిడ్డను కాపాడి గట్టు మీద కూర్చోబెట్టిండ్రు. అప్పుడు నేను కడుపుతో ఉన్నా. చూస్తా చూస్తా బిడ్డను ఎట్లా దిక్కులేని బిడ్డలా వదిలేసేదని ఇంటికెత్తుకొస్తి. నా బిడ్డలతో సమానంగా పెంచితి. వానికి నేను పెట్టిన పేరు సాయిలు. నా బిడ్డలతో పాటు వాడిని కూడా 10 వరకు చదివిస్తి. చూస్తా చూస్తా ఉండగానే వాడు పెరిగి పెద్దోడయ్యే. ఇప్పుడు మా ఊరిలో బస్సు కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడమ్మా. ఒకరి మాటకు పోడు, ఒకరింటికి పోడు. వాడేందో వాడి పనేందో. అట్టాంటి బిడ్డని అనరాని మాటలంటే కోపం రాదా? అందుకే మా వదిన్నేమనలేక చేతికి దొరికిన కట్టెత్తుకొచ్చి చావగొట్టాను. వాడు సర్ది కూడా తినకుండా ఏడుస్తా పోయినాడు అంటూ ఏడుస్తూ తన్ను తాను తిట్టుకుంటూ ఇంటిదో పట్టింది. ఏం జరిగిందంట, ఒకరోజు మాటల మధ్యలో రచయిత్రితో ఎల్లమ్మ ఈరోజు నా మనస్సేం బాలేదమ్మా అన్నదట. అప్పుడు రచయిత్రి ఎందుకు అని అడిగింది. అప్పుడు ఏం చెప్తుంది ఎల్లమ్మ అంటే, ఎల్లమ్మ వాళ్ళ వదిన ఎల్లమ్మ వాళ్ళ ఇంటి మీదకి తగవుకొచ్చిందట. దానికి కారణం ఏంటి అంటే, ఎల్లమ్మ కొడుకు వాళ్ళ వదిన కూతురిని పెళ్లి చేసుకుంటాను అన్నాడంట. అంటే ఎల్లమ్మ కొడుకు ఎల్లమ్మ మేనకోడల్ని పెళ్లి చేసుకుంటానన్నాడు.
ఆ మాట వినగానే రచయిత్రి, ఎల్లమ్మ నీకంత వయసు వచ్చిన కొడుకున్నాడా అంటే నీకు పెళ్ళిడికి వచ్చిన కొడుకున్నాడా అని ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు అసలు విషయం చెప్పింది ఎల్లమ్మ. ఏమని? కొడుకంటే కొడుకే, కానీ తను కన్న కొడుకు కాదు. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఎల్లమ్మ వాళ్ళ ఊరు నది పక్కన ఉంటుంది. నది ఏరు అనగానే అప్పుడప్పుడు వరదలు వస్తూ ఉంటాయి. ఆ వరదల్లో ఒక మగపిల్లవాడు కొట్టుకొని వచ్చాడు. చేపల వేటకు పోయినటువంటి వాళ్ళు ఆ బిడ్డని కాపాడి గట్టు మీద కూర్చోబెట్టారు. సరిగ్గా అప్పుడు అక్కడికి ఎల్లమ్మ వెళ్ళింది. అదే సమయంలో ఎల్లమ్మ కడుపుతూ ఉందట. మరి చూస్తూ చూస్తూ ఒక పిల్లవాడిని దిక్కులేనివాడిగా అనాథలా వదిలి రావడానికి ఎల్లమ్మ మనస్సు ఒప్పుకోలేదు. అందుకే తనతో పాటు ఆ పిల్లవాడిని కూడా తీసుకొచ్చిందట. తన బిడ్డలతో సమానంగా పెంచి పెద్ద చేసింది. వాడిని కూడా తన బిడ్డలతో సమానంగా 10వ తరగతి వరకు చదివించింది. తన ఆ పిల్లవాడికి పెట్టుకున్న పేరు సాయిల్ అన్నమాట. వాడు చూస్తూ చూస్తూ ఉండగానే పెరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు వాళ్ళ ఊరి బస్సులో కండక్టర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడు తన పనేంటో తానే చూసుకుంటాడు. ఒకళ్ళతో మాటలకి పోడు, అంటే ఒకరితో గొడవ పెట్టుకోడు, ఒకళ్ళింటికి వెళ్ళడు. వాడేంటో వాడి పనేంటో అంతే. అలాంటి మంచి పిల్లవాడిని వాళ్ళ వదినొచ్చి అనరాని మాటలు అనేసరికి, అంటే చాలా తిట్టిందట. అలా చేసేసరికి ఎల్లమ్మకి కోపం వచ్చింది. కానీ తన కోపం తన వదిన మీద ప్రదర్శించలేదు. తన వదిన్ని ఏమీ అనలేక ఆ పిల్లవాడినే చేతికి అందినటువంటి కర్రను తీసుకొని బాగా కొట్టిందట. ఆ పిల్లవాడు పాపం పొద్దున్నే చద్దన్నం కూడా తినకుండా ఏడుస్తూ వెళ్ళిపోయాడు. మరి పిల్లవాడిని కొడితే తల్లి ఎంతో బాధపడుతుంది. తప్పు చేసినప్పుడు పాపం కొడుతుంది. లేదా ఒక్కొక్కసారి తప్పు చెయ్యకపోయినా కూడా ఎదుటి వాళ్ళ మీద ఉన్న కోపాన్ని తన బిడ్డ మీద చూపిస్తుంది ప్రతి తల్లి కూడా. అలా చూపించిన ప్రతిసారి ఆ తల్లి ఆ బిడ్డ కంటే ఎంతో ఎక్కువ బాధపడుతుంది. అదేవిధంగా సాయిల్ కంటే ఎక్కువగా ఏడుస్తూ తనని తాను తిట్టుకుంటూ, అనవసరంగా నా పిల్లగాడిని కొట్టాను, వాడే తప్పు చేయలేదని తెలిసినా కూడా కొట్టాను అంటూ బాధపడుతూ తనని తాను తిట్టుకుంటూ ఇంటి దారి పట్టింది. ఎల్లమ్మ వెళ్ళిన తోవ తట్టే దారి వైపే చూస్తూ నిలబడింది రచయిత్రి. ఇంచుమించు ఎల్లమ్మతో పాటు ఎంతోమంది పండ్లమ్ముకునే బతుకుతున్నారు. వాళ్ళ బతుకులు ఇట్లే ఉంటాయేమో, ఎంత కష్టపడుతూ ఉంటారో అనుకుంటుంది రచయిత్రి. జానిడి పొట్ట కోసం, కడుపున పుట్టిన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని ఎంతో కష్టపడి పొద్దస్తమానం పగలంతా కష్టం చేస్తూనే ఉంటారు. ఇంట్లో ఎప్పుడన్నా అంత లడ్డో, అంత మైసూర్పాకో, అంత కారం బూందీనో చేతిలో పెడితే కొంగును కట్టుకుంటుంది. ఎందుకు తినవే అంటే, చిన్న బిడ్డలకి ఎవరు పెడతారమ్మా అంటుంది. రచయిత్రి ఎప్పుడైనా ఎల్లమ్మకి ఇంట్లో ఉన్నటువంటి లడ్డు, మైసూర్పాకు లేదా కారం బూందినో పెడుతుంది. కానీ ఎల్లమ్మ వాటిని తినదు. వాటిని తన పైట కొంగులో పెట్టుకుని మూట కట్టుకుంటుంది. తినొచ్చు కదా అని రచయిత్రి అడిగితే, మీరు నాకు పెట్టారు, మరి నా పిల్లలకి ఎవరు పెడతారమ్మా అంటుంది. అప్పుడు రచయిత్రి, ఇంత పని చేస్తావు, నీకు శ్రమ అనిపించదా అని అడుగుతుంది. ఎల్లమ్మ చెప్పిన సమాధానం ఏంటంటే, భలేవారమ్మ, మనిషి పుట్టకు పుట్టి కష్టం అనుకుంటే ఎట్టా? కష్టంతోనే మనం తింటున్నాం, మన కష్టంతోనే మన పిల్లలకి పెడుతున్నాం, మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇంత పెడుతున్నాము, ఇంతకంటే తృప్తి ఎక్కడుంది అంటుంది. నువ్వు పొద్దస్తమాను పని చేస్తావు కదా, నీకు శ్రమ అనిపించదా అని అడిగినటువంటి రచయిత్రితో ఎల్లమ్మ ఎంత మంచి సమాధానం చెప్తుందో చూడండి. ఎల్లమ్మ ఏమీ చదువుకోలేదు, 6 ఏళ్లకే పెళ్ళైపోయింది. అయినా ఆమెకి ఎంతటి పరిపక్వతో చూడండి. భలే వాళ్ళమ్మ, మనిషి జన్మ ఎత్తిన తర్వాత కష్టం అని అనుకుంటే ఎలా? దేన్ని కష్టం అనుకోకూడదు. కష్టంతోనే మనం తింటున్నాము, అలాగే మన కష్టంతోనే మన పిల్లలకి పెడుతున్నాము, మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి, తల్లిదండ్రులకు కావచ్చు, అత్తమామలకు కావచ్చు, మరెవరికైనా సరే ఇంత పెడుతున్నాము, ఇంతకంటే జీవితంలో తృప్తి ఎక్కడుంటుందమ్మా అంటుంది.
ఎల్లమ్మ వెళ్ళిపోయినా ఎల్లమ్మని గురించిన ఆలోచనలు రచయిత్రిని గందరగోళపరుస్తూనే ఉన్నాయి. అంటే కన్ఫ్యూజన్లోకి నెట్టేశాయి. అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉంది రచయిత్రి. దానికి కారణం ఏంటంటే రచయిత్రి చుట్టూ ఎందరో ఉన్నారు. లెక్చరర్ నీరజ, బ్యాంక్ క్లర్క్ వసుంధర, టీచర్ సునీత, పార్వతి, పద్మ, హరిత, ఇంకా ఎందరో ఉన్నారు. వాళ్ళంతా ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేనివాళ్ళు. అంటే ధనపరంగా ఎలాంటి ఒత్తిళ్ళు కష్టాలు లేనివాళ్ళు. ఖరీదైనటువంటి చీరల్ని కడతారు. ఖరీదైన మనుషుల్లాగానే కనపడతారు. విందులు వినోదాలు అంటూ ఎక్కడెక్కడికో వెళ్ళొస్తుంటారు. కానీ వాళ్ళని రచయిత్రి ఎప్పుడు కలిసినా లేదా వాళ్ళు రచయిత్రిని ఎప్పుడు కలిసినా ఏదో వెలితిగానే మాట్లాడతారు. అంటే జీవితంలో ఏదో లోటు ఉంది, ఏదో వెలితి ఉన్నట్లుగా మాట్లాడతారనమాట. ఏవేవో వాళ్ళు ఊహించుకున్నవి వాళ్ళ సొంతం కాలేదని, వాళ్ళ జీవితం అంతా అశాంతే అలుముకుందని, అంటే శాంతి లేదని, అశాంతి కమ్ముకుందని తెగ బాధపడిపోతూ ఉంటారట. ఏనాడు సుఖం అన్నమాట, ఆనందం అన్నమాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లు కానీ వాటి గురించి ఆలోచించినట్లు కానీ కనిపించలేదు. ఆ క్షణం ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లు కనిపించింది. రచయిత్రి యొక్క చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అందరూ ధనవంతులే. అందరూ ఖరీదైన కార్లల్లో, ఖరీదైన బట్టల్లో ఉంటారు. పార్టీలు ఫంక్షన్స్ అని తిరుగుతూ ఉంటారు. కానీ ఎప్పుడు ఏదో వెలితిగా ఉందన్నట్టు, తమ జీవితంలో లోటు ఉందని బాధపడుతున్నట్లుగా ఉంటారు. కానీ ఎప్పుడూ సుఖం అన్నది, ఆనందం అన్నది తెలియనటువంటి ఎల్లమ్మ తన జీవితంలో బాధపడినట్లు కానీ, ఆ సుఖ సంతోషాల కోసం వెంపర్లాడినట్లు కానీ, వాటి గురించి ఆలోచించినట్లు కూడా కనిపించదు. ఆ క్షణంలో ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో, ఎంతో ఉన్నతంగా కనిపించింది రచయిత్రికి. మూలింటి చంద్రకళ గారు రచించినటువంటి బతుకు గంప కథానిక ఇంతటితో సమాప్తం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.